ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎమ్మెల్యే చేసినావు. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయాలి? నీ కాలేజీలో నీ ఆస్తిలో చూసుకుంటావు కాదు, మా దగ్గర కూడా విద్యా వ్యవస్థ ఏమి జరుగుతుందని చూడాల్సిన బాధ్యత నీకు తెలియజేస్తాం. ఇకపోతే ఆయన ఎప్పుడు పట్టించుకోడు, ప్రభుత్వం మాట్లాడు, ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు కావాలని అడగడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో దాదాపు 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండు. అందరికీ అభినందనలు, నమస్కారం. చాలా సంతోషం. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గ్రాస్ రూట్ లెవెల్ ఉండేటటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచన మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. యూనియన్ అధ్యక్షులు వేసి నెల రోజులు అయినప్పటికీ పూర్తి కమిటీని మనం వేసుకోలేకపోయినాం. అందుకోసమే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మరి ఏఐసిసి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, వీరి ముగ్గురు సమన్వయంతో తప్పకుండా పార్టీని బలోపేతం చేయాలి. రేపు రాబోయేటువంటి హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ హైదరాబాద్ కార్పొరేషన్ను గెలిపించుకోవాలి. ఆ గెలిపించుతూనే రాబోయేటువంటి 20 సంవత్సరాలకు వచ్చేటువంటి ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టేదానికి పార్టీని పటిష్టం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో సోదరులకు మరియు పిలువగానే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందరికీ, ప్రతి వ్యక్తికి, కుటుంబ సభ్యులందరికీ నేను నా సాయశక్తుల ఫోన్ కొట్టిన, ఇంతటి అందుబాటు లేదు కాబట్టి అందరికీ ఫోన్ కొట్టిన, కొందరు వచ్చింది, కొందరు రాలేదు. వీలుగా నెక్స్ట్ టైం ఏ మీటింగ్ పెట్టినా మళ్ళీ అందరినీ తీసుకొని పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలుపుతూ, మరియు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బిఎల్ఏ 33 బూతులు గట్ట సర్కిల్ పరంగా 33 బూతులకు బూత్ లెవెల్ ఏజెంట్లను తాజా మాజీ అధ్యక్షుడు ముత్యాలరావు గారు మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న సీనియర్లు అపాయింట్ చేసి వారు శ్రమ చేసి, కొంతమంది వీలైనా కాకుండా అందరూ శ్రమ చేసి మొత్తం మీద 30,250 ఓట్లకు గాను ఈరోజు 68%, 20,150 ఓట్లు ఈరోజు గట్కేసారి డివిజన్ పరిధిలో ఓట్లు ఎన్రోల్ అయినాయి. అదేవిధంగా వాళ్ళకు ఆత్మీయ సన్మానం మా అందరికీ ఆహ్వానించినము. ఆత్మీయ సన్మానం ఉంటుంది. అలాగే డివిజన్ పార్టీలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతంకై డివిజన్ కమిటీ పూర్తి స్థాయిలో వేయడం